నోట్లో నుంచి వచ్చే మాటే కదా ఫ్రెండ్స్. అందుకని మన నోరు మాత్రం ముఖ్యంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే నేను కూడా తెలిసి తెలియక అనేక విషయాలు ఇంతకుముందు నేను చాలా షేర్ చేశాను కొంతమందికి. అది ఎలా ఉందంటే ఒకరికి షేర్ చేయడం వల్ల చాలామందికి ఆ విషయాలు ఇలా అలా అని ఎంతోమంది అనుకున్నారు. కానీ మన ఫ్యామిలీ విషయాలు కానీ కొన్ని విషయాలు కానీ సీక్రెట్స్ విషయాలు కానీ ఎవరికి షేర్ చేయకండి. చేయడం వల్ల ఏముంది ఫ్రెండ్స్, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకా దానికి 4 కలిపి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంత మనకి స్నేహితులు ఉన్నా ఎంత మనకి క్లోజ్ ఉన్నా ఏదో ఒక రోజు వాళ్ళకి మనకి పడినప్పుడు మన విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు బయట పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు అంతగా చెప్పేయాలని మీకు అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చెప్పే ఈ వీడియో చూసి 1 నుంచి 100 నెంబర్స్ లెక్క పెట్టుకోండి. అవును చెప్పకూడదు, చెప్తే ఇలా ఉంటుంది, ఆ సిస్టర్ ఇలా చెప్పారు కదా నిజమే అని మీరు ఒకసారి ఆలోచించుకున్నప్పుడు అది మీలో మీరే ఉంచుకుంటారు. అంతేగాని మీరు చెప్పి పబ్లిక్ చేసుకోవడం వల్ల ఏముంది ఫ్రెండ్స్, మీ పరువు పోవడం, మీరు ఇలాంటి వాళ్ళ అనుకుంటారు కదా, ఇంకేముంది చెప్పండి. నేనైతే ఇంతకుముందైతే అందరికీ షేర్ చేసేదాన్ని. ఏ విషయం ఉన్నా వెంటనే వాళ్ళకి చెప్పందే నాకు అదేదో అంటారు కదా, ఆగలేకపోయేదాన్ని ఆ విషయాలు మాట్లాడండి. కానీ ఇప్పుడైతే నా అనుభవంలోనైతే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నాను. ఎవరితో ఏ విషయాలు మాట్లాడాలో అవే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం చెప్పడం వల్ల మనం లోపుకోవడం తప్పించి ఏదీ లేదు. కాబట్టి అలా ఉంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో హస్బెండ్ గురించి చెప్పామనుకోండి ఫ్రెండ్స్, అది కూడా మనం మన హస్బెండ్ని లోపు చేసినట్టే కదా, మనకు ఉంటుంది బాధ. కాబట్టి అది మనం లోపలే ఉంచుకోవాలి. మా ఆయన ఇలా అలా అన్నా కానీ అది కూడా మళ్ళీ తిరిగి మన ఇంటికే వస్తుంది. అలాగే పిల్లల విషయాల్లో కూడా అంతే. ఏవో కొన్ని తెలిసి తెలియక కొన్ని చెప్పేస్తూ ఉంటాము. అవి చెప్పడం వల్ల కూడా మా అమ్మ ఇలా చెప్పింది నా గురించి అని వాళ్ళు బాధపడతారు. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. నా వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ అలాగే థ్యాంక్ యూ. నా వీడియోస్ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొంతమందికి చెప్పండి. ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోండి. అక్కడ అక్కడ చెప్పొద్దని చెప్పండి. చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ తప్పించి ఏమీ యూస్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.